ఏ విషయంలో చిగురింపజేస్తావు? ఏ విషయంలో చిగురింపజేస్తావు? ఇక ఆశీర్వాదాలు, ఇక నేను బిల్డింగ్లు కట్టుకోవాలా, కార్లు పెట్టుకోవాలా, ఇక నేను మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలా, నగలు వేసుకోవాలా, మంచివి డ్రెస్సులు వేసుకోవాలా, కోట్లు వేసుకోవాలా, అందంగా కనపడాలా, ఇలాంటి విషయాల మీద ఇక మనసు పెట్టాల్సిన అవసరం లేదు మనకు. ఇలాంటి విషయంలో మీద మనసు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీవు నేను చిగురింపబడాలా. నా ఆత్మీయ జీవితం ఎలాగుంది అనంటే కొట్టివేయబడిన స్థితిలో ఉంది. నా ఆత్మీయ జీవితం ఎలాగుంది అనంటే నరికివేయబడిన స్థితిలో ఉంది. నా ఆత్మీయ జీవితం ఎలాగుంది అనంటే భూమి మట్టుకు పడిపోయిన స్థితిలో ఉంది. ఒకప్పుడు దర్శనాలు కలిగేవి, ఒకప్పుడు దేవుని సన్నిధానంలో కరెక్ట్ సమయానికల్లా లేచి ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు ప్రార్థనలో గడిపేవాళ్ళం 4 గోడల మధ్యలో. ఇప్పుడు అలాంటి స్థితులు లేవు, అలాంటి స్థితిగతులు లేవు. కానీ ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే ఈ అంత్య దినములలో నీవు నేను నీ ప్రారంభ స్థితి, ఆత్మీయ స్థితి ఎలాగైతే ఉందో నీ లాస్ట్ యేసయ్య రాకడలో ఎత్తబడే స్థితి మహిమకరంగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధమైన చిగురును పుట్టిస్తా. ఆమేన్, హల్లెలూయా.